ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ నామను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి జీవితాన్ని కట్టండి, ప్రతి కుటుంబాన్ని కట్టండి, ప్రతి వారి జీవితాల పైన మార్పులు సంభవింపచేయండి నా ప్రభా. ఈ రోజు నుంచి లేచి ఒక నిర్ణయం తీసుకుని నీ సన్నిధిలో నా ప్రభా వారు ఆశీర్వించబడాలి, వారు గొప్ప జనముగా ఉండాలి, వారు నా ప్రభా అనేక నామానికి మన అనేక మందికి గొప్ప వింతగా ఉండాలి తండ్రి. అటువంటి దీవెన స్వతంత్రించుకునడానికి ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి మీ జీవితం మార్చబడుతూ ఉంది. ఎందుకంటే లేచి రమ్మంటున్నాడు దేవుడు. నువ్వు లేచినట్లయితే, ఇక నుంచి నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకున్నట్లయితే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, నీ జీవితంలో నూతనమైనటువంటి మార్గాలు తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చేయవలసిందల్లా నీవు లేచి ఎక్కడి నుంచి? నీ దేశం నుంచి, నీ ప్రపంచం నుంచి, నీ నిద్రమత్తు నుంచి నువ్వు లేచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంట నుంచి బయలుదేరి బయటికి రా. బయటికి రా. నువ్వు బయటికి రమ్మంటున్నాడు. నీ నిద్రమత్తు నుంచి బయటికి రమ్మంటున్నారు. నీ బెడ్ నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఎవరైతే అలా బయటకు వస్తారో, ఎవరైతే నిద్రమత్తు నుంచి బయటకు వస్తారో, ఈ లోకాసుల నుంచి బయటకు వస్తారో, ఈ లోకానుసారమైన జీవితం నుంచి బయటకు వస్తారో, ఎవరైతే వాటిని జయించి బయటకు వస్తారో. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, అబ్రహాము తండ్రి ఇంట నుంచి, తండ్రి దేశం నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ విగ్రహారాధన నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. బయటికి ఎప్పుడైతే వస్తాడో, దేవుని మాట ఎప్పుడైతే వింటాడో, దాన్ని జయిస్తాడో, ఎలా ఉంటుందో తెలుసా? ఆయన జీవితం గొప్ప జనముగా చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తారంట. నువ్వు బయటకు వస్తే, నువ్వు నిద్రమత్తును విడిచిపెట్టినట్లయితే, నువ్వు సమస్యలను జయించాలంటే, నువ్వు గొప్పగా జయించబడాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందాలంటే, నీ జీవితంలో గొప్ప పెను మార్పులు సంభవించాలంటే, ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? జయించాలి. నువ్వు జయించాలి, తర్వాత నీ వ్యాపారం జయించబడుతుంది. నువ్వు నిద్రమత్తును జయించాలి, నువ్వు బెడ్ని జయించాలి. మంచాన్ని జయించిన వాడు మరి దేన్ని కూడా జయించలేడు. నిద్రమత్తు నుంచి బయటపడలేనటువంటి దేని నుంచి కూడా బయటపడలేడు. కాబట్టి మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటి తెలుసా? నిద్రను జయించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతా మాత్రమే కాదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు దీవించబడతా మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, అనేక మంది అభివృద్ధికి నువ్వు సహాయపడతావు. అనేక మందికి అభివృద్ధికి నువ్వు కారకురాలుగా ఉంటావు, కారకుడిగా ఉంటావు. ఆత్మీయతలో దిగజారిపోయావా? ఆత్మీయతలో అనగారిపోయావా? ఆత్మీయతలో చల్లారిపోయావా? అయితే దేవుడు నేను పిలుస్తున్నాడు ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానం స్థిరంగా కొనసాగించండి. ఈరోజు మీరు తీసుకున్న తీర్మానాన్ని స్థిరంగా కొనసాగించండి. ఈరోజు మీరు లేచినట్టు పట్టుదల స్థిరంగా కొనసాగించండి. లేచి నిద్రమత్తు నుంచి లేవండి, బంధకాల నుంచి లేవండి, సమస్యల నుంచి లేవండి. ఎప్పుడైతే నువ్వు లేచి నువ్వు బయటకు వస్తావో, నీ జీవితంలో ప్రతి సమస్య నుంచి నువ్వు బయటపడతావు. ఇక్కడ నుంచి హల్లెలూయా. నేను గొప్ప జనంగా చేస్తున్నాడు. నువ్వు గొప్ప అవ్వాలనుకుంటున్నావా? నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు లేచి ప్రార్థన చేస్తావో, దేవుడు చెప్తున్నాడు, నిన్ను దీవించువారిని నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించువారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆమేన్. హల్లెలూయా. భూమి యొక్క సమస్త జనులు, నీ కుటుంబం నీ ద్వారా ఆశ్రయించబడుతుంది, నీ బిడ్డలు నీ ద్వారా ఆశ్రయించబడతాయి. నువ్వు లేచి ప్రార్థిస్తూ ఉండగా, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి 3:30 నుంచి 4:50 వరకు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, నిన్ను బట్టి నీ భర్త మార్చబడతాడు, నిన్ను బట్టి నీ జీవితంలో ఊహించిన కార్యాలు నువ్వు ఈరోజు చూస్తూ ఉన్నావు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ 21 రోజుల ఛాలెంజ్ ఎవరైతే తీసుకుంటారో, ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవటం అలవాటు చేసుకుంటారో, ఇంతవరకు మిస్ అయిపోయారేమో, ఓ రోజు రాలేదేమో, లేకపోతే లైట్ తీసుకున్నారేమో, లేకపోతే అశ్రద్ధ చేస్తారేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే 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 నువ్వు దీవించబడాలన్నా, నీ బిడ్డలు దీవించబడాలన్నా, నీ వ్యాపారం దీవించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, ఆల్రెడీ దేవుడు దీవెనిచ్చేశాడు. ఆ దీవెని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోవాలంటే, నీ కుటుంబంలో గొప్ప మేలు, ఆశీర్వాదం, అభివృద్ధిని చూడాలంటే, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా దేవుడు ఏర్పాటు చేసుకోమంటున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా దేవుడు ఏర్పాటు చేసుకోమంటూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాంతో చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి, ఎప్పుడు నువ్వు లేస్తే నేను చేస్తాను, నువ్వు లేస్తే నేను చేస్తాను. నువ్వు లేవకుండా నిన్ను దీవించమంటే నేను దీవించలేను. నువ్వు లేవకుండా నీ నిద్రమత్తు నువ్వు జయించకుండా నీ అప్పు నుంచి విడిపించాలని నేను చేయలేను అంటున్నాడు దేవుడు. మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏం తెలుసా? నువ్వు లేచి
హల్లెలూయా. నువ్వు లేస్తే నేను చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేస్తే నీ అప్పుల నుంచి నేను విడిపిస్తే నేను గొప్పగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నేను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు దేవుడు. నేను గొప్ప ఐశ్వర్యవంతులుగా చేస్తానంటున్నాడు దేవుడు. అబ్రహాం జీవితం చూసినట్లయితే తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారిలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే అబ్రహాం అయిపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా లేచాడు. మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే లేవటం. నువ్వు లేస్తే నువ్వు గొప్పగా చేయబడతావు. నువ్వు లేస్తే ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన మొట్టమొదట లేచి, నీ నిద్రమత్తు నుంచి లేచి, నీ బద్ధకం నుంచి లేచి బయటికి రావాలి. ఆ మంచం నుంచి బయటికి రండి. ఆ మంచం మీద నుంచి లేచి రండి. ఆ మత్తు నుంచి లేచి రండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే లేచి వస్తావో ఆటోమేటిక్గా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి నీ ఆర్థిక సమస్యలు నీ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతాయి ఇవి. హల్లెలూయా. నువ్వు లేచినట్లయితే నీ దరిద్రము లేచి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీకున్న సమస్య, నీకున్న బంధకం లేచి వెళ్ళిపోతూ ఉన్నది. ఆమేన్. మొదట నువ్వు లేస్తే నీ సమస్యలు లేచిపోతాయి. హల్లెలూయా. లేచి విడిచిపోతాయి నిన్ను. నువ్వు లేచినట్లయితే నీ అప్పులు నిన్ను విడిచిపోతాయి. నువ్వు లేచి నువ్వు ప్రార్థిస్తుంటే, నువ్వు మోకాళ్ళ మీద ఉంటే నీకున్న సమస్యలు వెంటనే పరుగులు తీస్తాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు మోకరించినట్లయితే, నువ్వు సబ్మిట్ అయినట్లయితే ప్రతి సమస్య నీకు నమస్కారం చేసి పరుగులు తీస్తుంది. ప్రతి అప్పు నీకు నమస్కారం చేసి నేను విడిచి పరుగులు తీస్తుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి అనారోగ్యము నీకు మోకరిస్తుంది. ప్రతి సమస్య నీకు మోకరిస్తుంది. నిన్ను విడిచి పారిపోతూ ఉన్నది, లేచిపోతున్నది. హల్లెలూయా. లేచి పారిపోతుంది. ఇంతకాలం నిన్ను పట్టుకున్నది, నేను ఆవరించున్నది, నీకున్న బంధకాలన్నీ కూడా లేచి వెళ్ళిపోతూ ఉన్నాయి. నువ్వు లేచి ప్రార్థించినట్లయితే, నువ్వు లేచి మంట వేసినట్లయితే ఫైర్ అనమాట. ఎవరైతే మోకరించి 2 చేతుల పైకి ప్రార్థన చేస్తారో ఫైర్ వేస్తున్నట్టు అనమాట. కాబట్టి నువ్వు రోజున ఎర్లీ మార్నింగ్ లేచి, చీకటితోటే లేచి, పెందరగడ లేచి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరిస్తావో, నీ కుటుంబం నిమిత్తం, నీ బంధువుల నిమిత్తం, నీ స్నేహితుల నిమిత్తం నువ్వు ప్రార్థిస్తూ ఉండగా మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్యాలను చూస్తావు, పెను మార్పులను చూస్తావు. నీ భర్తలో పెను మార్పులను చూస్తావు, నీ వ్యాపారంలో పెను మార్పులు చూస్తావు, నీ బిడ్డల చదువుల్లో నువ్వు పెను మార్పులు చూస్తావు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శాంతి సమాధానంలో పెను మార్పులను చూస్తావు. నీకున్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి పెను మార్పులను చూస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? బెడ్ని జయించాలి, నిద్రను జయించాలి, మత్తును జయించాలి. నీ మంచాన్ని నువ్వు జయించి విడిచి దూరంగా రా. నీ మంచం నుంచి లేచిరా అంటున్నాడు దేవుడు. నువ్వు వచ్చినట్లయితే మిగతాది నేను చేస్తాను. హల్లెలూయా. నేను చేయవలసి నేను చేస్తాను. నువ్వు చేయవలసి నువ్వు చేసినట్లయితే థ్యాంక్ యూ జీసస్. నేను గొప్ప జనంగా చేసేస్తాను, నేను ఆశీర్వదించేస్తాను, నీ నామాన్ని గొప్ప చేసేస్తాను. నువ్వు ఆశీర్వదించబడతామే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పేతురుకు దేవుడు వలయమని చెప్పాడు. వలయ్, నేను చెప్పినట్టు నువ్వు చేయి. నేను చెప్పింది నువ్వు చేస్తే నీకు మాత్రమే కాదు చేపలు, నువ్వు అనేక మందికి పంచిపెట్టే రీతిలో నేను చేస్తాను, అనేక మందికి పంచిపెట్టేటువంటి రీతిలో నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీరు దీవించబడతాం కాదు గొప్పతనం, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. మీరు తిని తృప్తి మాత్రమే కాదు, అనేక మందికి పెట్టేటువంటి స్థితిలో దేవుడు చేస్తాడు. మీ అప్పులు తీరటం మాత్రమే కాదు, మీరు అనేక మందికి అప్పిచ్చేటువంటి స్థితిలో చేయాలి. అంత గొప్పగా చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మరి లేస్తారా? ఈరోజు మాత్రమే కాదు, ఇక నుంచి ప్రతిరోజు లేచి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఈ యొక్క ఛాలెంజ్ని ఎవరైతే తీసుకుంటారో, ఇక నుంచి ఎవరైతే లేచి బయటకు వస్తారో, ఆ నిద్రమత్తును జయిస్తారో, మీ జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నాయి. అనేక మందికి గొప్పగా చేస్తున్నాడు దేవుడు. మీ ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, మీ ద్వారా అనేక మంది ఆశ్రయించబడుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మినటువంటి వారు ఈ రోజే అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. ఈ రోజే పెను మార్పులు. వారు అప్పుల నుంచి బయటపడుతున్నారు, వారు ఆర్థిక సమస్య నుంచి బయటపడుతున్నారు, వారు అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడుతున్నారు, నిరుద్యోగ సమస్య నుంచి, గొడ్రాలతనం నుంచి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క 1000 మంది జీవితాల్లో ఊహించిన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నమ్మినటువంటి వారంతా కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.